ఒకటి గుర్తుపెట్టుకో బ్రో, ఎవరైనా ఒక అమ్మాయి మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తుంటే ఒకటి మీ అవసరం తీరిపోయింది, లేదా ఎవరైనా ఒక అబ్బాయి తగులుకున్నాడని అర్థం చేసుకో. లేదు నా పిల్ల అలాంటిది కాదు, వేరే అబ్బాయి వంక కన్నెత్తి కూడా చూడదు, చాలా పవిత్రమైన కుటుంబంలో పెరిగింది అని నువ్వు అనుకుంటే మీ అంత అమాయకులు ఎవరు లేరు. కొన్ని నిజాలు చేదుగానే ఉంటాయి, బట్ యాక్సెప్ట్ చేయాలి. అమ్మాయి వదిలేసిందని తాగడం, సూసైడ్ అటెంప్ట్ చేయడం అలాంటివి చేయకండి. ఎందుకంటే మీ అమ్మగారు 9 నెలలు ఒక అమ్మాయి కోసం ఏడవడానికి మిమ్మల్ని కనలేదు. ఒకవేళ మీతో కూడా అలానే ఉంది అంటే మీరు ఏం ఆర్గ్యూ చేయకుండా వాళ్ళ లైఫ్ నుంచి వెళ్ళిపోండి. ఒక అమ్మాయి వదిలేసిందని సూసైడ్ చేసుకుంటే నాకు తెలిసి ఈ భూమి మీద 90% మనుషులు చనిపోయేవారు. లవ్ ఫెయిల్యూర్ అయ్యాక చాలా నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఆ అమ్మాయిని తొందరగా మర్చిపోవాలనుకుంటే నేను చెప్పిన పాయింట్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్, మీరు ఒంటరిగా ఎప్పుడు ఉండకండి, ఎక్కువ టైం మీ ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్తో స్పెండ్ చేయండి. సెకండ్, ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి పని చేస్తూ ఉండండి, బిజీగా ఉండడానికి ట్రై చేయండి. థర్డ్, బుక్ చదవడం మొదలు పెట్టండి, దానివల్ల చాలా నేర్చుకుంటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ టిప్స్ యూస్ఫుల్ అయితే మీకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఒకటి గుర్తుపెట్టుకో బ్రో, ఎవరైనా ఒక అమ్మాయి మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తుంటే